అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ అన్నమాట. ఏంది ఇన్ని రోజులకు మళ్ళీ స్పెషల్? అసలు ఈ మధ్యలో వద్దన్నావుగా. చాలా రోజులు అవుతుంది, ఇక అప్పుడప్పుడు తెచ్చుకుంటే బాగుంటది ఇక ఊకే కూరలే తినుడు అవుతాను అనేసి ఇవాళ అయితే చికెన్ అన్నమాట. చికెన్ షాపులు ఈ మధ్యలో వేడి అని ఇక అదని ఇదని ఇక చల్లటి వస్తువులు అయితే తిన్నాము, కొద్దిగా ఏదో పర్లేదు. బాగా చల్లగా అయిపోయింది బాడీ అంతా, కొంచెం వేడి తలిగేయాలని చెప్పేసి మళ్ళీ చికెన్ పట్టుకొచ్చినాం అన్నమాట. అదేనా రీజన్? అట్లేం లేదు, నాకు వేరే చెప్పినావు. ఏంటిది? ఈ ఎండాకాలం చికెన్ షాపుల వాళ్ళకు గిరాకీ ఉండట్లేదు, వెయిట్ చేసైనా వచ్చేటప్పుడు వాళ్ళకి గిరాకీ చేసిరా అన్నావుగా, అందుకే గిరాకీ చేస్తే ఇక అవుతుందిలే. మరి కాదా ఏంటి? ఉప్పు కారం అల్లం పసుపు అన్నీ అయితే వేసేసినాయిగా. నేను చూడలే మళ్ళీ ఒకసారి మళ్ళీ అయితే ఉప్పు కష్టం అవుతుంది. ఉప్పు వేయలే కదా నేను, ఉప్పేగా ఇప్పుడు వేసింది నువ్వు. రైట్. ఓ దేవుడా, అమ్మా మరి తినే కూరనా అది పడేసే కూర? ఉప్పేలేగా నేను మళ్ళీ అయిపోతాను. ముచ్చట్ల కాదు, అన్న పెద్ద ఆలోచనలోనే ఉన్నావు. ఏం లేదు లేదు ఏం లేదన్నా. రైస్ వచ్చేసి ఇంట్లో అయితే బాస్మతి రైస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి అయితే వండినా అనమాట. ఇంకేమంటారు తెలుసా మన సబ్స్క్రైబర్లు, అంటే అట్లా సింపుల్గా సరదాగా అదేదో బిర్యానీ చేసుకోవచ్చు కానీ సరితా అదేంది అట్లా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అంటే లాంటిది కానీ కాదు, రైస్ అయితే అలా చేశాను. గంజి పంపి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నా, పెట్టేసి అయితే వండేసిన అనమాట. అదేదో బిర్యానీ చేసుకోవచ్చు కదా అని అనిపించవచ్చు, కాకపోతే ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయిందన్నమాట. రైస్ చాలా రోజులు అవుతుంది ఉండి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి, అంటే మాకు తెలియదు రైస్ ఎక్కువ రోజులు ఉంటే ఏమన్నా ఖరాబ్ అవుతాయి అని చిన్న భయంతో అయితే వండేసింది అన్నమాట. ఇప్పుడు అంతేనా? దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది రైస్ కొనుక్కొచ్చి. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి నువ్వు నిజమే లేదు నువ్వు చెప్పొచ్చుగా. అమ్మో ఏ మళ్ళీ కొత్తయా? వేసేదాకా పట్టు పడతారు, ఎప్పుడెప్పుడు వేయాలా కొత్త ఎప్పుడెప్పుడు వేయాలా అని. చిన్నప్పుడు అట్నే ఏమో యాక్షన్ ఏమో చేస్తాను ఏంటిది? బాగున్నాయా? నిన్నటి బాగున్నాయా ఇప్పటి బాగున్నాయా? ఇవే బాగున్నాయా? కోటిలా అనుకుంటారు అన్నట్టు. ఏంది హీరో శివాజీ అనుకుంటాడు చూసినావా ఎట్లా? నాకు అనడమే రాదు, చూపెట్టాను. అవునా? నువ్వేనా హీరో శివాజీ అంటాడు చూసినావా? ఏం సినిమా? శివాజీ సినిమానే కదా. అయితే ఇప్పుడు చూస్తా హీరో శివాజీ ఏం సినిమా అన్నాడు. అదే సినిమాలే భలే ఉన్నాం. అదే సినిమా శివాజీ సినిమా, అదే సినిమా శివాజీ సినిమా. వెరీ గుడ్. అమ్మోయ్యాల 43 డిగ్రీలు ఉంది మనుగుల. 63 63 ఉంటే సత్తా మనుషులు బతుకం అసలే. పెరుగుతూనే ఉంటుంది తగ్గుతూనే ఉంటుంది. అందులో మళ్ళీ ఇక్కడ వేడి బాగుంటుంది, చుట్టూ మైన్సే కాబట్టి. ఫస్ట్ తారీఖు ఈరోజు ఎంట్రీ మే ఎంట్రీ. అందరైతే ప్రతి ఒక్కరు నాకైతే అంటే మేడే శుభాకాంక్షలు చెప్పారు. చెప్పిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ సేమ్ టు యూ. ఈ ఫోన్ నేను ఎప్పుడో నా బండి టైర్ కింద పెడతా కంపల్సరీ, పోతే వీడియో అయితే బ్లర్ వాయిస్ అయితే వెనక ముందు వస్తుంది. ప్రాబ్లం దేని వల్లనో ఒకసారి అయితే మీకు తెలుస్తేనైతే చెప్పండి ఫ్రెండ్స్. మనం కొన్న ఫోన్కి వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే ₹1 పోయినా కొంచెం మంచి ఫోన్ తీసుకోమని సజెషన్ ఇస్తారు ఎవరైనా. కరెక్ట్ అయినా కానీ కొంతమంది ఒకవేళ ఫోన్లు షాప్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళకి తెలుసుంటే చెప్తారు అన్నమాట. అట్లని అడిగింది. ఇంతకుముందు ఏమి ఇబ్బంది పెట్టలేదు, కాకపోతే ఇప్పుడే అన్నమాట. అంటే ఎండకు తట్టుకోలేకపోతాను ఇది కూడా. మస్తు హీట్ ఎక్కుతుంది, మనుషులమే హీట్ ఎక్కుతాను. ఇక ఫోన్లు ఎంత ఉట్టియేనా అంతే అంటావా? మగ్గినాయి, అల్లం కూడా వేసిన. ఇప్పుడైతే ఇక చికెన్ అయితే వేసుకుందాము. కలిపి పెట్టుకున్న చికెన్ రెసిపీని ఇందులో వేసుకుందాము. చికెన్ ముక్కల్ని ఇందులో ఓ ఇంత పెద్ద కట్ చేయించినావు. అది నీకే అని చెప్పిన నేను.
అర్థం ఉన్నది ఇంటికాడ ఒక పెద్ద ముక్క కావాలని చెప్పి దాన్ని కట్ చేయబోయండి ఇట్లా వద్దు వద్దు అని చెప్పేసి నెమ్మటే అయితే వణికిండు గద గద వణికి జ్వరం తగిలేసరికి 2 టాబ్లెట్లు వేసి జ్వరం తగ్గినాక మిగతా చికెన్ కట్ చేసిండు. మళ్ళీ నీ పేరే చెప్పిన ఆడ కూడా ఎమ్మటే తగ్గింది. ఎమ్మటే మీ అమ్మ నాన్న పేరు కూడా చెప్దాం అనిపించింది కానీ అసలే చికెన్ షాప్ పెట్టుకున్నాడు బతుకని 4 రోజులని. నీకు మంచిగానే పడతాయి దెబ్బలు నిజంగా. కొట్టాలా, కొట్టి వీడియో తీయాలి అసలు నిజంగా. ఇది సరిపోదులే కానీ మనం కప్పుకునే చెద్దరు ఉంది చూసినావా, మరి అది తెచ్చుకోరాదు మసిగుడ్డకు. లేకపోతే అది పెద్ద షర్ట్ ఏదన్నా ఉంటుంది చింపకుండా డైరెక్ట్ వాడేసేది. కొత్త షర్ట్ బీరువాలు ఉన్నది చూసినావా. అయ్యో ఎందుకు మూత తీసేయరాదు. మూత పెడితే కొద్దిసేపు మగ్గుతుంది. అన్నం కొద్దిగా ఉంది. బాస్మతి రైస్ వచ్చేసి అన్నం అయితే రెడీ అయిపోయింది. బాస్మతి రైసా అన్నమా రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. బాస్మతి రైసా లేకపోతే అన్నమా? ఏంటి తినుడా? బాస్మతి రైసే. అన్నం కాదా? మరి అన్నం ఎందుకు? అబ్బా నువ్వు నాకు పంచలేదు. అన్నమేనా? అన్నమే. మరి బాస్మతి రైస్ బాస్మతి రైస్ నే అన్నంగా వండిన. అది పద్ధతి అట్లా చెప్పాలి. పెరుగా ఇది ఆ పాలు నన్ను కన్ఫ్యూజ్ చేస్తావేంది అనేటట్టే ఉన్నా నేనైతే. పెరుగా అంటే కూడా తోడేయాలి. ఇగో టమాటాలు కట్ చేయపోయినా అవి కాదా కట్ చేసిన తోడుకి. పక్కింటి ఆంటీ తోడాలి? లేదు మన ఇంట్లో ఎదురింటి ఆంటీ తోడు అడగను. ఎందుకంటే తోడు అడిగితే ఫీల్ అవుతారు అన్నట్టు. తోడు అంటే కొంతమందికి అనిపిస్తుంది అలా వద్దా అనేది అనిపిస్తుంది. ఆ ఆలోచన మనం ఎందుకు తెచ్చుకోవాలి అట్లా అనేసి అడగండి. నేను అడగనా తోడు? అవసరం లేదు. అన్నం అని కూడా అడగట్లేదు తెలుసా పిల్లలు అయితే. వీళ్ళు పిల్లలో మరి పిడుగులో ఇంకా కింద అడగలుగుతాను మాడతాను కూర. గ్యాస్ కొంచెం దగ్గర ఉన్నది కదా అని చెప్పి డొక్కు గ్యాస్ అని ఒకటే గిర్ర గిర్ర తిప్పుతావు. ఇక ఆ చరిత్ర నేను ఇప్పుడు వినలేను, నా వల్ల కాదు. అబ్బా ప్లీజ్ వద్దు చెప్పకు ప్లీజ్. భయమైంది పిల్లలకి అడిగిపోతాను. చరిత్ర అనేసరికి నాకు నిద్ర కూడా పట్టదు. ఇక ఆకలి కావట్లేదా? ఆకలి కావట్లేదా? ఏం కూర? టమాటా పచ్చడి అయిందానే? టమాటా పచ్చడి రాలేదు మరి. రోజు వచ్చేది బయటికి రాలే చూసినావా? నేను రోజు బండి వేసుకొని అంటే డ్యూటీ నుంచి రాగానే ఉరికొచ్చేది బండి సప్పుడుకు. నువ్వు రాలేదు ఇవాళ ఎందుకు? నువ్వు రాలేదు. నువ్వే ఆడొచ్చినావు. గేటు తీస్తానికి వచ్చింది. ఇద్దరు వచ్చారు. బయటకు వచ్చి చూసేటోళ్ళు అదే ఏమేమి తెచ్చింది అనేది చూడలేదు. అది మరి చికెన్ వండుతానా నేను ఏమంటానని దానికి తెలియదు. ఇప్పుడు ఇందాక అక్కడ దాకా వచ్చింది చూసిన. ఇందాక ఇచ్చినప్పుడు అప్పుడు చూసింది. అది పిల్లలకు తానం పోసేటప్పుడు కళ్ళకు సబ్బు పోయినా ఏం కాదులే కానీ దీనికి తానం పోసేటప్పుడు కళ్ళలో సబ్బు పోనీ బాగా మండుతాయి. మొన్న నైట్ చెప్తాను నాకు జాగ్రత్త చెప్పింది. నేనేమని చెప్పినా నిన్నేమని చెప్పినా? అప్పుడప్పుడు నువ్వు చెల్లె మీరు చదువుకున్న చదువు అప్పుడప్పుడు రిపీట్ చేసుకోండి అని చెప్పినా కదా. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? హాలిడేస్ అయిపోయినాక కాదు, నిన్ను సెకండ్ లేసుడే. ఆల్రెడీ మీ మేడంతో మాట్లాడినా నేను. ఏం సినిమా చూస్తారు? ఎన్నిసార్లు చూస్తారు ఈ సినిమాను? కూర కలుపుతూ పాడుగంటుంది అన్నాడు. తగ్గించినావా? మరి కొన్నది ఎందుకు? బీరువాలో పెట్టడానికి. అప్పుడప్పుడు ఆడతారు, ఎప్పటికీ ఆడతారు. ఏంది తీయరు దూదేందో తీస్తారులే. పని చేద్దాం మరి. ఆడకున్న వాడు ఇచ్చేస్తే అయిపోతుంది కదా.
ఉంటారు, ఎందుకు ఉండరు? అయిందా కూర? బంద్ చేయి, గ్యాస్ బంద్ చేయి. కొత్త కూడా అలాగా ఉన్నాం. కొన్ని వాటర్ పోద్దాం. ఓ అమ్మ వచ్చిందిరా కంప్లైంట్. టమాటా పచ్చడి అయిందా నూరుడు? టమాటా పచ్చడి అయిపోయింది, టమాటాలు ఉడుకుతాను. రిచ్చమ్మ కేసి పెట్టు టమాటా పచ్చడి. ఎందుకు అదెందుకు తీస్తున్నావు? ఒత్తది తీస్తుంది. అలా ఏమైనా ఉన్నాయా నా తినేటి? ఏం తేట్లే, వదులు షాక్. వద్దు వదులు. ఏ ఎండకు కూరగాయలు సరిగ్గా రావట్లేమని చెప్పి ఏం కూడా సరిగ్గా తేట్లే, ఎప్పటికప్పుడే తెస్తున్నా. ఏంటి రేపు పొద్దున ఐస్ తీయాలి, ఈరోజు పొద్దున కాదు. ఈరోజు పొద్దున ఐస్ తీయ అంటే మళ్ళీ నేను పొద్దుడికి ఆడిపోయినా. టమాటా ముక్కలు వేసినావా? ఉప్పు వేసినావా? కొన్ని వాటర్ పోసి ఉప్పు వేస్తా ఉడుకుతుంది. ఇప్పుడైతే ఇక ఉప్పు కారం అయితే వేసేద్దాము. మరిచ్చమ్మకైతే ఆకలి ఫుల్గా అవుతుంది. చికెన్ వండిన రోజు అయితే మస్తు ఆకలి అవుతుంది మరిచ్చుకి. ఎన్నాళ్ళకి ఇట్లా తీసిన కాబట్టి. పుదీనా గిట్ట ఇప్పుడే దించే ముందు. సరే దించే ముందేనా? ఓకే. ఇప్పుడే వేసి ఏంటంటే అది మొత్తం మాడిపోయి అలా కలిసిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు ఇంకోటి మర్చిపోతానో తెలుసా? మనం నెక్స్ట్ మంచి వీడియో తోటి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియో తోటి అయితే మీ ముందుకు వస్తాము. అంతేనా? బాయ్ ఫ్రెండ్స్.